మనోహరుడా నా యేసయ్యా నీతోనే కలగాలం కలిసి మెలిసి
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవరు వేయలేరు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజత్వాన్ని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములను గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను కాపాడతాను. చాలు, ప్రార్థన చేసుకుంది. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థన కాలంలో ఆయన మీ సన్నిధిలోకి వస్తూ ఉంటున్నాం. తండ్రి, నిలబడుతున్నటువంటి నన్ను మరుగుపరిచి ఈ బిడ్డల నాయ ద్వారా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోండి. మీ వాక్యం ద్వారా తండ్రి బలపరచండి, సహాయం చేయండి. ఆత్మీయ స్థితిని తండ్రి తిరిగి మరి పునర్నిర్మించుట కొరకు, బలపరచుట కొరకు ఈ వాక్యం ద్వారా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. దేవుడికి స్తోత్రంగా కూడాక ఈ కరోనా కాలంలో మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మేళతో మనకి అనుగ్రహం చేసిన దేవునికి ఆయన తోడుగాక. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నటువంటి ఈ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు వాక్య ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. చూడండి, దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మరి తరచు చూస్తూ ఒక నీతి మంత్రుడితో చెప్తూ ఉంటున్నాడు. అలాగనే బైబిల్ చెప్తూ ఉంది, నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్తూ ఇక్కడ 7 సంఘాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో నేను నీ క్రియలు ఎరుగుదును అని చెప్తూ ఉంటున్నటువంటి ఆ దేవుడు మనం అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు అని చెప్తూ ఉంటున్నాడు. అందుకోసమని నీవు నా వాక్యాన్ని అంగీకరించావు, నా వాక్యాన్ని ధ్యానం చేసావు, నా వాక్యాన్ని విన్నావు, ఆ వాక్యం ప్రకారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుక నేను నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాను. నేను నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాను. ఎవరు వేయలేకుండా తీవాడు, ఎవరు తీయలేకుండా వేసేటువంటి వాడు ఏం చేశాడు అంటే తలుపు నీ ఎదుట తీసి ఉంచాడు. అలాగే దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనకి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో 15వ వచనంలో కూడా మనం చూస్తుంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన లేదు. చూడండి, 2 విధాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి విషయంలో ఒక విశ్వాసతో మరి మాట్లాడుతున్నటువంటి దేవుడు, లేదంటే ఒక సంఘంతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఒక సమాజంతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, లేకపోతే సమస్తమైనటువంటి ప్రజానీకంతో మాట్లాడుతూ మానవుల యొక్క 2 గుణములను గురించి, మానవుల యొక్క 2 తలంపులను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు
నీ క్రియలను నేను ఎరిగాను. లోకమంతా కూడా నీ క్రియలు ఎరగకపోవచ్చు, నీ స్థితిని చూడకపోవచ్చు, నీ మంచితనాన్ని తెలుసుకోకపోవచ్చు. నేనేం చేస్తూ ఉంటున్నానంటే నేను నిన్ను తరచు చూస్తూ ఉంటున్నాను, నేను నీ క్రియలను ఎరుగుదును అని చెప్తా ఉంటున్నాడు. ఇంకొక వ్యక్తితో చెప్తా ఉంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగా లేవు, ఎచ్చగా లేవు, కానీ నువ్వు నిలువెచ్చని స్థితి జీవితంలో ఉన్నావు కనుక బైబిల్ చెప్తా ఉంది, నువ్వు చల్లగానైనా ఉంటే ఎచ్చగానైనా. ఎందుకు ఈ క్రియ అనేటువంటిది ఏం చెప్తా ఉందంటే, బైబిల్లో క్రియలైనటువంటి విశ్వాసము మృతము అని చెప్పబడుతుంది. భక్తుడు యాకోబు మాట్లాడుతూ ఉంటున్నాడు, వింటున్నటువంటి నీవు, ఆ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, వాక్యాన్ని చదువుతా ఉంటున్నటువంటి నీవు, ఇదిగో ఆ వాక్యాన్ని ఏం చేయాలి అంటే, విన్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవడమే కాదు, ఆ విన్నటువంటి వాక్యము ద్వారా వాక్య ప్రకారమైనటువంటి జీవితం నీ జీవితంలో ఉండాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశంగా కనబడుతుంది. ఆ వాక్య ప్రకారం జీవించినటువంటి వారి జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్ గ్రంథం చెప్పబడుతూ ఉంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వాక్య ప్రకారమైనటువంటి జీవితము ఎలా ఉంటుందంటే, చదివి ఆ వాక్య ప్రకారము ధ్యానించి అదిగో దానిలో నడిచినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందట. దేవుని వాక్యము ధ్యానించేటువంటి జీవితం ఎలా ఉంటుందంటే, ఆకు వాడక తన కాళ్ళ ముందు ఫలమించేటువంటి రీతిగా ఉంటుందట. ఎందుకంటే అది వెంటకాలమైన, అది భయంకరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ కూడా తన కాలం ముందు అది ఫలం లేకుండా మానదంట. అందుకని అంటున్నాడు, ఆ కాలం సమీపించినటువంటి సమయంలో వాక్యం మీద, అందుకని బైబిల్ చెప్తా ఉంది, నా వాక్యమును విని దాని వలన వారు మారు మనసు పొందుకొని స్వస్థత పొందకుండాన్నట్టు వారి హృదయం ఏం చేయబడిందంట, క్రొవ్వి చేయబడింది. ఎందుకు క్రొవ్వు చేయబడింది అంటే, వాళ్ళ హృదయం క్రొవ్వు చేయబడటానికి గల కారణం, వారు చల్లగానో లేరు, వారు ఎచ్చగానో, వారి జీవితం నులివెచ్చని స్థితిలో ఉంది. వారు కొంతమంది చర్చిలకు వస్తారు, లేదంటే బైబిల్ చదువుతారు, కానీ దేవుని వాక్య ప్రకారమైనటువంటి జీవితం ఉండదు. వారు చక్కగా మాటలు పాడవచ్చు, లేకపోతే చక్కగా మాట్లాడచ్చు, కానీ వాక్యం చెబుతా ఉంది, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారు అని చెప్పబడతారు. దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏదైతే ఉందంటే, నేను చెప్తా ఉంటున్నాను, ఈ రీతిగా ఆశీర్వదించబడతారు అని చెప్పడం జరుగుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారట, వాక్యాన్ని చదువుతారట, వాక్యాన్ని వింటారట, వాక్య ప్రకారము జీవితాన్ని కట్టుకోవడానికి వారి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక, ఆ వాక్యము దేవుడిది కనుక, ఆ యొక్క వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకని దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ఆది గ్రంథంలో 15వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, ఇలాంటి జీవితాన్ని జీవించినటువంటి మనకంటే ముందుగా ఒక అబ్రహాం అనేటువంటి ఒక భక్తుడు కనపడుతూ ఉంటున్నాడు. ఆయనతో దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడి మాట ఆయన నమ్మాడు కనుక ఆయనకంటే నీతిగా ఎంచబడిందంట. ఆ మాట ప్రకారం అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 15:1 ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం, ఆయనతో మాట్లాడుతున్నటువంటిది అదొక సార్వశేష వ్యక్తి కాదు. మరి ఈ ప్రపంచంలో నిర్మించినటువంటి దేవుడే ఆ దేవుడికి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడుతూ, ఆయనతో దర్శనమందు ఆయనతో మాట్లాడుతూ, అబ్రహామా భయపడకుము అని చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన్ని భయపడకము అని చెబుతూ, నీ యొక్క
నిన్ను ఏం చేస్తూ ఉంటున్నాడంటే నీ బహుమానం అత్యధికమగును అని. ఎందుకంటే ఆయన వాక్యాన్ని విన్నటువంటి వాడు, వాక్యాన్ని అనుసరించినటువంటి వాడు, వాక్య ప్రకారమైనటువంటి జీవితం ఉన్నప్పుడు ఆ వాక్యమే ఆయన దగ్గరికి వచ్చింది, ఆ వాక్యమే ఆయనతో మాట్లాడుతూ ఉంది, ఆ వాక్యమే ఆయన బలపరుస్తూ చెప్తా ఉంది, నీ బహుమానము అత్యధికమగును అని చెప్తా ఉన్నాడు. ఆయన చేతిలో బహుమానం ఉంది, ఆయన చేతిలో బహుమానాన్ని తీసుకొని వచ్చినటువంటి ఆయన అంటున్నాడు, నువ్వు భయపడకు అని చెప్తూ భరోసా ఇస్తూనే నీ బహుమానం అత్యధికమగును అని చెప్తా ఉంటున్నాడు. ఎవరికి ఇది జరుగుతూ ఉంటుందంటే ఎవరైతే దేవుని మాటను విని ఆ దేవుని వాక్యానికి భయపడి ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితంలో వారి జీవితాన్ని కట్టుకుంటారో అట్టి వారి జీవితంలో ఇలాంటి సంభవాలు జరుగుతూ ఉంటాయి. నేను మీకు చెప్తాను, అదిగో మొదటి సమయాల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడుతూ ఉంటుంది. మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయము, వీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏడు రాజును మీ దేవుడైనటువంటి యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఇదిగో ఆ రోజు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏడు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. మీకు క్షేమం కలగాలంటే మీరు భయంలోను ఉపద్రవంలోను మరి నుండి తప్పించుకోవాలంటే మీ బహుమానం అత్యధికం కావాలి అంటే మీరేం చేయాలంటే మీరు మాత్రమే కాదు, మీ రాజు కూడా, మిమ్మల్ని పరిపాలించేటువంటి రాజు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి చెప్తా ఉంటున్నాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆయన దీవెనలు మేలు అనేటువంటిది ఉన్నట. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. చూడండి, దేవుడు ఒక దీవించబడినటువంటి ఒక వ్యక్తితో, ఇశ్రాయేలు అంటే దీవించబడినటువంటి ఒక వ్యక్తి, దీవించబడినటువంటి వారి యొక్క సంతానం. ఈ సంతానపు ప్రజలు దేవుని మాట వింటే ఎంతో మేలంట. ఆ మేలు ఏదైతే ఉందంటే మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను, కొండ పేరుని మీకు జురింపజేస్తాను అని చెబుతా ఉన్నాడు. నువ్వు నా మాట వింటే ఎంత మేలు, వేగమే నేను నీ శత్రువులని అంటే నీ ఎదుట వాళ్ళు నిలవలేకుండా చేయగలిగినటువంటి వాడు ఆయనే కనుక, నీ శత్రువులను నిలవరించగలిగినటువంటి వాడు ఆయనే కనుక, నువ్వు ఆయనకు లోబడినట్లయితే, నువ్వు ఆయన వైపు చూసినట్లయితే, ఇదిగో నీ భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తా ఉంటాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉంటున్నాను. ఈ రోజు నీకు మేలు కలగాలి. ఒకసారి అంటూ ఉంటాం, అయ్యా నాకు ఏ మేలు కలగడం లేదు, అదిగో ఈ కాలంలో మరి ఎన్నో మేలు మేము అనుభవించాము, కానీ ఇప్పుడు నాకు ఏ మేలు కలగడం లేదంటే మేలు కలగకపోవడానికి కారణం మరి ఎవరంటే మన ఆత్మీయ స్థితి, జీవితమే. అందుకని అంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చక్కని మాట మాట్లాడుతూ, ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒకసారి నేను మీకు ఒక మాటను చెప్తా ఉంటాను. ఆ మాటలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనంలో చెప్పబడుతోంది. ఒక మాటను మనం చూద్దాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని
మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ దగ్గరికి వచ్చి నీ దీప స్తంభములను దాని చోటులో నుండి తీసివేస్తున్నా. చూడండి, బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, నీకు మేలు కలగకపోవడానికి గల కారణం దేవుడు కాదు. నువ్వు పడకపోవడానికి కారణం దేవుడు కాదు, నీవే అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి అంటే బైబిల్ గ్రంథం చెప్పబడుతున్నటువంటి మాట, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో, ఏ స్థితిలో పడ్డావో బైబిల్ చెబుతా ఉంది. ఆ మాట చదవండి అమ్మ మరొకసారి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. చూడండి, ఆయన చెబుతూ ఉంటున్నాడు, నీ క్రియలు నువ్వే క్రియలు చేస్తూ ఉంటున్నావు నాకు తెలుసు. ఒకవేళ నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను నిన్ను అర్థం చేసుకోగలను, నిన్ను నేను గ్రహించుకోగలను. నిన్ను వాదార్చువాడు నేనే, నిన్ను లాభేతువాడు నేనే, నిన్ను బలపరచువాడు నేనే అని చెప్పేటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. నీవు ఆ మొదటి క్రియలు అంటే మొదట్లో చాలా ఆత్మీయ స్థితిలో ఉన్నావు, మొదట్లో ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు, ఎంతో విలువ కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నావు, ఎంతో విలువైనటువంటి అనుభవాలను కలిగి ఉన్నావు. కానీ ఇప్పుడు ఆ క్రియ ఏమైపోయిందంటే, నీ జీవితంలో ఏమైపోతుందంటే రాను రాను ఆత్మీయ స్థితి నాశగా మారిపోతున్నట్లుగా కనపడుతూ ఉంది. ఆ మాటను చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పబడుతుంది. మన ఆత్మీయ స్థితి చల్లారిపోవడానికి గల కారణం ఏదైతే ఉందంటే ఆత్మీయ స్థితి దిగజారిపోవడానికి గల కారణము, దాన్ని బట్టి ఆత్మీయ స్థితి పడిపోతుంది. అందుని బట్టి ప్రేమ చల్లారిపోతుంది. అయితే ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే జారిపోయావో, ఎక్కడైతే వెలుగు తీసావో, దేవుడు మాత్రం నిర్లక్ష్యం చేశావో, అక్కడ నుండి నువ్వు ఏం చేయాలంటే ఇదిగో నువ్వు మనుకో, తిరిగిలే. నువ్వు మారు మనసు పొందుకున్నట్లయితే, నువ్వు మొదటి క్రియలు చేసినట్లయితే నేనేం చేస్తా ఉంటానంటే నీకు మేలు. బైబిల్ చెబుతూ ఉంది, నీకు మేలు కలగకుండానట్లు, ఏమంటుందంటే నువ్వు స్వస్థత పొందకుండానట్లు నీ హృదయం గురువు చేయబడిందని చెప్పబడుతోంది, నీ కన్నులు మూయబడ్డాయని చెప్పబడుతోంది. బైబిల్ చెబుతూ ఉన్నటువంటి మాట ఏదైతే ఉందంటే, బిలాము జీవితంలో ఆత్మీయ స్థితిలో గుడ్డితనం రావడం వల్ల ఏం చేయబడది అంటే, అతను దేవుని యొక్క స్థితిని, దేవుడిని చూడలేనటువంటి అనుభవంలో ఉంటున్నాడు. అక్కడ ఆ పడిన స్థితిలో నుంచి, చూడలేనటువంటి అనుభవంలో నుంచి అతని కన్నులు తెరవబడినప్పుడు ఆయన చెబుతా ఉంటున్నాడు, ఇదిగో కన్నులు తెరవబడినటువంటి వారి దైవోక్తి అని చెబుతా ఉంటున్నాడు. ఆయన ఎలాంటి దైవోక్తి చెబుతా ఉంటున్నాడు అంటే, ఆయన కన్ను తెరుచుకున్నాడు, ఆయన కన్నులంతా దేవాది దేవుడిని చూశాయంట. అదిగో మూసుకుపోయినటువంటి ఆ కన్నులు, ఇదిగో కన్నులకు పొరలు కమ్మినటువంటి ఆ కన్నులు తెరవబడి ఆ దేవుడిని చూస్తూ మాట్లాడుతున్నటువంటి ఆయన యొక్క దైవోక్తి ఏదైతే ఉందో చెప్తా ఉంటున్నాడు. ఆయన తీవ్ర వచనాలను పలుకుతూ ఉంటున్నాడు. మనం కూడా చూస్తూ ఉంటున్నప్పుడు బైబిల్ చెప్పబడుతుందట, వారి హృదయం ప్రభు చేయబడింది అని చెప్పబడుతుంది.
ఈ క్రొవ్వు చేయబడినటువంటి హృదయము అలా ఉంటున్నప్పుడు దాని పరిస్థితి ఏమంటుందంటే, ఇదిగో హృదయానికంట అదిగో గుండె కంట కొవ్వు పెరిగితే ఏమవుతుందో తెలుసండి, అది మానవ వైపు నడిపిస్తా ఉంటుంది. మీకు చాలా మంది చూస్తా ఉంటాయా, ఆ గుండె దగ్గర ఏమైందంట, కొవ్వు పెరిగిపోయిందంట. ఈ కొవ్వు పెరిగిపోతే ఆ కొవ్వు తీసేయకపోతే మనిషిని ఎక్కడ వైపు నడిపిస్తుందంటే ఆ రియల్ గా మనం చూస్తా ఉంటాం, ఆ వ్యక్తినంట ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మానవ వైపు నడిపిస్తా ఉంటుందట. బైబిల్ చెబుతుంది, పాపం వల్ల వచ్చు జీతం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం అంటే ఏంటంటే దేవుని మాటని అదిగో చేయకపోవడం, దేవుని మాటను నిర్లక్ష్యం చేయడమే పాపం అని చెప్పబడుతుంది. అందుకని అంటున్నాడు సమూయేలు భక్తులు చెబుతూ సౌలుతో అంటున్నాడు, దేవునికి బలి అర్పించుట కంటే దేవుని మాట వినడం శ్రేష్టం అంటున్నాడు. దేవుని మాట విని దానిని మాత్రం చేయటమే దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. కానీ నువ్వు ఇచ్చేటువంటి అర్పణలు, నువ్వు ఇచ్చేటువంటి బలి పశువులు ఆయనకి ఇష్టమైనవి కావు అని చెబుతూ ఉంటున్నాడు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఇదిగో దేవుడి కోసం మేము ఇది ఇచ్చాం, దేవుడి కోసం మేము అది ఇచ్చామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ సౌలు ఎన్నో విలువైనటువంటి సంపదను తీసుకుని వచ్చాడు, మంచి మంచి ఎడ్లను తీసుకొచ్చాడు. కానీ ఆ యొక్క శపితమైనటువంటి దానిని బట్టి దేవుడు అంటూ ఉన్నటువంటి మాట సమూయేలు ద్వారా అంటూ ఉన్నాడు, ఇదిగో బలి అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. నువ్వు ఎన్ని కాపులు ఇచ్చినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీ యొక్క ఆ మాట అంటున్నాడు, నీ ధర్మ కార్యాలు నా సముఖానికి చేరినాయని కొన్నేళ్ళతో చెప్పిన దేవుడే అంటున్నాడు, నీకు నేను నా ముఖాన్ని తిప్పుకుంటాను అంటున్నాడు. నువ్వు మొదలుపెట్టినా సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చెబుతూ ఉంటున్నాడు, నువ్వు మొదలుపెట్టినప్పుడు నేనేం చెప్తాను అంటే నా ముఖాన్ని తిప్పుకుంటాను. ఎందుకో తెలుసా, నేను గద్దించినప్పుడు, నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు నా మాట, నీ క్రియలు సరి చేసుకోలేదు, నీ క్రియలు సరైనటువంటి స్థితిలో ఉంచుకోలేదు కనుక నీవు ఉపద్రవం నీ మీదకి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే పక్కకు తప్పుకుంటాను. అందుకని అంటున్నాడు, దానియేలు జీవితంలో అదిగో కష్టం వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు యెహోవా కన్నిటిలో నుండి తప్పించింది. ఎందుకంటే దానియేలు క్రియలు ఎరిగినటువంటి దేవుడు దానియేలుని సింహాల గుహలో పడడానికి ముందరగానే దేవుడు తన దూతను పంపించి ఏం చేశాడట, ఆయన క్రియ ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ సింహాల నోళ్లను మోయించాడట. అందుకని అంటున్నాడు, దానియేలు నీవు నిత్యము సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని చెప్తే ఆయన అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడుగా, లోకమంతటి దృష్టికి నేను ఒక నేరస్తుడిగా కనిపించాను. నేను ఏ రాజు కిందైతే ఇన్ని సంవత్సరాలు ప్రధానిగా పనిచేశానో, ఆయన దగ్గర ఉన్నానో, ఆయన దృష్టికి కూడా నేను ఒక నేరస్తుడిగా కనిపించవచ్చేమో. కానీ ఇదిగో నా దేవుడి దృష్టికి నేను ఎలా కనిపించాను అంటే నీతిమంతుడిగా కనిపించారు కనుక ఆయన తన దూతను పంపించి నన్ను ఆ సింహాలను మోహించాడు. నేను సింహాల గుహలో కూడా అన్ని సింహాల మధ్యలో నేను ప్రశాంతంగా ఉండగలిగానంటే కారణం నా దేవుడు ముందుగానే తన దూతను పంపించాడంటున్నాడు. అందుకంటున్నాడు, రాజా నేను నీ ఎదుట కూడా నిర్దోషిని కదా అని చెప్తా ఉంటే ఆ దుఃఖ స్వరంతో మాట్లాడుతున్న రాజు ఆ భటులు కారణాపించి వారిని బయటకు తీశాడు. అంటే దేవుడు ఆయన క్రియలో ఎరిగినటువంటి వారుగా ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి, నీకు ఉన్నది కొంచెమైనా నువ్వు కొంచెంలో నువ్వేం చేసావట, నమ్మకమైన స్థితిని కలిగి. కాబట్టి మనం కూడా ఈ యొక్క కష్టకాలంలో, ఈ యొక్క కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి కాలంలో మనం జాగ్రత్త తీసుకోవడంతో పాటు మనం ఏం చేయబడాలి అంటే దేవుని ఎడల మనకు వీక్షిస్తున్నటువంటి మరి యూట్యూబ్ ప్రేక్షకులకు ఇంకా మన సంఘానికి అంతటి కూడా మీరు దగ్గరలో ఉండకపోయినా మీరు కుటుంబాలతో కలిసి దేవునితో ఐక్యంగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే
దేవుడు ఖచ్చితంగా మేలు కలుగుతూ ఉంటాడు. అందుకని అంటున్నాడు, ఆ మాటలు వినటం వల్ల, దాన్ని అనుసరించడం వల్ల నీకు మేలు అని చెప్తూ అబ్రహాముతో చెబుతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ఆ యొక్క తన భక్తులకు మేలు చేయటానికి, బలపరచడానికి, ధైర్యంగా ఉండమని చెప్పడానికి. అందుకని అంటున్నాడు, ఒక పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని చూసి భయపడము అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నీ భయములన్నింటిలో నుంచి విడిపించడానికి నేను వచ్చాను, నీ శాపములను తొలగించడానికి నేను వచ్చానని చెబుతూ ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ప్రత్యక్షమై ధైర్యాన్ని చెబుతున్నటువంటి స్థితి కనపడుతుంది. అందుకని ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆయన మాటలు విని, ఆయన మాటలకు లోబడి, ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే అతి మేలును మనం కూడా పొందుకుంటామని నమ్ముతూ దేవుని సిద్ధించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ కొద్ది మాటలు మీరు దీవించండి. ఈ లైఫ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి చదవటమే కాదు, ఎంచమే కాదు, దాని ప్రకారమైనటువంటి జీవితం వారి జీవితంలో గురించి సహాయం చేయండి. ప్రతి శత్రు కార్యాలు లయపరచండి. మీ అధికారాన్ని స్థాపించండి. మా దేశాన్ని స్వస్థపరచండి. కరోనా వైరస్ వల్ల తండ్రి అందులో బిడ్డలు, ఆయన హాస్పిటల్ అయ్యా వృద్ధులు చనిపోతూ ఉంటున్నారు. ఎవరు తండ్రి నీకు స్తోత్రాలు, కాపాడండి. కుటుంబాలను తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాం. తండ్రి ప్రభుత్వం నియమించిన ప్రకారం దయా తండ్రి ఈ రీతిగా నడుచుకోవటమే కాదు, కానీ ఇదిగో అనేకులు తండ్రి మరి వారిని అందుకు భయభక్తులు కలిగి అట్టి కీడుతో ఉపద్రవంలో పడకుండా నీ రెక్కల నీళ్ళలో భద్రపరచుకోవటానికి అయ్యా తను సహాయం చేయండి. ఈ నాయన భయభక్తులు కలిగినటువంటి వారు అయ్యా ఈ రీతిలో దీవించబడతారు అని చెప్పారు తండ్రి. ఈ కరోనా వైరస్ యొక్క మహమ్మారి యొక్క బలం నుండి విడిపించడానికి తండ్రి మీరు సమర్థులను నమ్ముతూ ఉంటున్నాను. ఈ కాలంలో నీకు లోబడేటువంటి వారు అయ్యా తండ్రి మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. భారతదేశాన్ని స్వస్థపరచండి. మా తెలంగాణ రాష్ట్రాన్ని మా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి నీకు తోడుగా ఉంచండి. భారత మంచి ఏ మనసును తండ్రి ప్రజల పట్ల ఈ యొక్క ఔదార్యాన్ని కలగజేయండి. ఇంకా అధికారులందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి పరిపాలన అందించడానికి అటు కాపుల వారు కూడా అటు తోడుగా ఉంచుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము.